అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సౌదీ అరేబియా జెడ్డా వేదికగా జరిగిన 2025 మెగా ఆక్షన్ డే 1 సక్సెస్ఫుల్గా ముగిసింది. 10 జట్లు కలిపి మొత్తం 72 ప్లేయర్లని కొనుగోలు చేయగా 4 ప్లేయర్స్ కోసం టీమ్స్ ఆర్టీఎంస్ వాడారు. ఈ 72 ప్లేయర్లకి 10 జట్లు టోటల్గా 467.95 crores ఖర్చు పెట్టారు. అనుకున్నట్లుగానే కొందరు బిగ్ ప్లేయర్స్ని భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టీమ్స్కు వెళ్ళారు. మరికొందరు అనుకున్న దానికంటే తక్కువ ప్రైస్కు వెళ్ళి సర్ప్రైజ్ చేశారు. ఈ వీడియోలో మనం 2025 మెగా ఆక్షన్ డే 1 రోజున 10 జట్లు కొన్న ప్లేయర్స్ ఎవరు అండ్ రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఎంత ఉంది అని క్లియర్గా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. మనం సిఎస్కే టార్గెటెడ్ వీడియోలో చెప్పినట్లు ఎలా అయితే తమ టీంకి ఇంతకుముందు ఆడిన ఓల్డ్ ప్లేయర్స్ కోసం వెళ్తారని చెప్పామో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఆక్షన్లో తమ ఓల్డ్ ప్లేయర్స్ డేవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ని బైబ్యాక్ చేయగా రాచిన్ రవీంద్ర కోసం ఆర్టీఎం వాడింది. సిఎస్కే డే 1 రోజున మొత్తం 7 ప్లేయర్లని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 104.40 crores ఖర్చు పెట్టగా ఇంకా 15.60 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఇప్పుడు సిఎస్కే డే 1 రోజున కొన్న ప్లేయర్ చూసుకుంటే నూర్ అహ్మద్ 10 crores, ఆర్ అశ్విన్ 9.75 crores, డేవాన్ కాన్వే 6.25 crores, ఖలీల్ అహ్మద్ 4.80 crores, రాచిన్ రవీంద్ర ఆర్టీఎం 4 crores, రాహుల్ త్రిపాఠి 3.40 crores, విజయ్ శంకర్ 1.20 crores. నెంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్. ఆక్షన్లో ఎస్ఆర్ఎస్ టీం పర్స్ అమౌంట్ ఎక్కువ లేకున్నా హర్షదీప్, రిషబ్ పంత్ కోసం గట్టిగా ట్రై చేసింది. హర్షదీప్కి 18 కోట్లు, రిషబ్ పంత్కి 20.75 crores వరకు వెళ్ళింది. ఓవరాల్గా డే 1 రోజున ఎస్ఆర్హెచ్ కొన్ని మంచి పిక్స్ చేసింది. ఇషాన్ కిషన్ని 11.25 crores పెట్టి తీసుకోగా చాలామందికి అనిపించవచ్చు ఆల్రెడీ 2 ఓపెనర్స్ ఉండగా ఇషాన్ కిషన్ని ఎందుకు తీసుకున్నారని. ఈ పిక్ కొంచెం సర్ప్రైజ్ అనిపించినా కానీ కిషాన్ నెంబర్ 3లో ఆడుతాడు. ఎస్ఆర్హెచ్ డే 1 రోజున 8 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 114.85 crores ఖర్చు పెట్టగా ఇంకా 5.15 crores పర్స్ అమౌంట్ మాత్రమే మిగిలి ఉంది. ఒకసారి ఎస్ఆర్హెచ్ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే ఇషాన్ కిషాన్ 11.25 crores, మహమ్మద్ షమి 10 crores, హర్షల్ పటేల్ 8 crores, రాహుల్ చహర్ 3.20 crores, అభినవ్ మనోహర్ 3.20 crores, ఆడమ్ జాంపా 2.40 crores, ఆ తర్వాత ఐడే 30 lakhs, సిమర్జిత్ సింగ్ 1.5 crores. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. డే 1 రోజున ఢిల్లీ ఆక్షన్లో సూపర్ పిక్స్ చేసిందని చెప్పాలి. అసలు కేఎల్ రాహుల్ ఢిల్లీకి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. రాహుల్ 20 crores ప్లస్ వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేసిన కేవలం 14 కోట్లకే ఢిల్లీ దక్కించుకుంది. ఇదైతే సూపర్ పిక్. రాహుల్ కాకుండా గత సీజన్లో హైయెస్ట్ ప్రైస్ పలికిన స్టార్క్ని 11.75 crores పెట్టగా నట్టుకి 10.75 crores పెట్టింది. స్టార్క్ ప్లస్ నట్టు డెడ్లీ బౌలింగ్ కాంబినేషన్ అని చెప్పాలి. జేక్ ఫ్రేజర్ మెగర్కి ఆర్టీఎం యూజ్ చేసి బై చేసింది. ఢిల్లీ డే 1 రోజున 9 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 106.20 crores ఖర్చు పెట్టగా 13.80 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఢిల్లీ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ చూస్తే కేఎల్ రాహుల్ 14 crores, మిచెల్ స్టార్క్ 11.75 crores, టీ నటరాజన్ 10.75 crores, జేక్ ఫ్రేజర్ మెగర్ ఆర్టీఎం 9 crores, హ్యారీ బ్రూక్ 6.25 crores, అశుతోష్ శర్మ 3.80 crores, మోహిత్ శర్మ 2.20 crores, సమీర్ రిజ్వీ 95 lakhs, కరుణ్ నాయర్ 50 lakhs. నెంబర్ 4 లక్నో సూపర్ జాయింట్స్. పంత్కి ఈ యాక్షన్లో 25 నుండి 30 కోట్ల వరకు వెళ్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఏ పంజాబో బెంగళూరో తీసుకుంటుందనుకున్నారు, కానీ లక్నో తీసుకుంటుందని ఎవరూ అనుకోలేదు. పంత్కి 27 కోట్లు పెట్టి మరి లక్నో దక్కించుకుంది. లక్నో డే 1 రోజున 7 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 105.15 crores ఖర్చు పెట్టగా ఇంకా 14.85 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఒకసారి లక్నో డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే రిషబ్ పంత్ 27 crores, ఆవేష్ ఖాన్ 9.75 crores, డేవిడ్ మిల్లర్ 7.50 crores, అబ్దుల్ సమద్ 4.20 crores, మిచెల్ మార్ష్ 3.40 crores, ఎడెన్ మాక్రమ్ 2 crores, ఆర్యన్ జుయల్ 30 lakhs. నెంబర్ 5 కోల్కతా నైట్ రైడర్స్. వెంకటేష్ అయ్యర్ని రీడన్ చేస్తే అయిపోవు కదా మామ. అయ్యర్కి 23.75 crores ఖర్చు పెట్టి కేకేఆర్ బైబ్యాక్ చేసింది. అయ్యర్కి ఈ అమౌంట్ కొంచెం ఎక్కువ.
డెఫినెట్లీ వెంకటేష్ అయ్యర్ని 2025 ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్గా వేస్తుంది. ఫిల్ సాల్ట్కి రీప్లేస్మెంట్గా క్వింటన్ డీకాక్ని 3.60 crores పెట్టగా బ్యాకప్ కీపర్గా మాజీ టీమ్మేట్ గుర్బాజ్ని బేస్ ప్రైస్కి దక్కించుకుంది. కేకేఆర్ డే 1 రోజున 7 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 109.95 crores ఖర్చు పెట్టగా ఇంకా 10.05 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఒకసారి కేకేఆర్ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే వెంకటేష్ అయ్యర్ 23.75 crores, అన్రిచ్ నోకియా 6.50 crores, క్వింటన్ డీకాక్ 3.60 crores, అంక్రిష్ రఘువంశీ 3 crores, రెహమానుల్లా గుర్బాజ్ 2 crores, వైభవ్ అరోరా 1.80 crores, మయాంక్ మార్కండే 30 lakhs. నెంబర్ 6 పంజాబ్ కింగ్స్. పంజాబ్ ఆక్షన్లో ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైన పనులు చేస్తూనే ఉంటుంది. అప్పుడే 18 crores పెట్టి రిటర్న్ చేస్తే అయిపోగదా మామ. మళ్ళీ యాక్షన్లో ఆర్టీఎం వాడి అదే 18 కోట్లు పెట్టి హర్షదీప్ సింగ్ని తీసుకుంది. పంతుని కొంటారనుకున్నా కానీ శ్రేయస్ అయ్యర్ కోసం 26.75 crores ఖర్చు పెట్టి ఒక మంచి పిక్ చేసింది. యాక్షన్లో పాంటింగ్ మార్క్ క్లియర్గా కనిపించింది. సూపర్ టీమ్ని ఫామ్ చేశాడు. డే 1 రోజున యాక్షన్లో పంజాబ్ 10 ప్లేయర్స్ని పర్చేజ్ చేసి ఇప్పటి వరకు 97.50 crores ఖర్చు పెట్టగా ఇంకా 22.50 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఒకసారి పంజాబ్ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే శ్రేయస్ అయ్యర్ 26.75 crores, యుజ్వేంద్ర చాహల్ 18 crores, హర్షదీప్ సింగ్ 18 crores, మార్కస్ స్టోయినిస్ 11 crores, గ్లెన్ మ్యాక్స్వెల్ 4.20 crores, నేహల్ వదేరా 4.20 crores, హర్ప్రీత్ బ్రార్ 1.50 crores, వైశాఖ్ విజయ్ కుమార్ 1.80 crores, యష్ ఠాకూర్ 1.80 crores, విష్ణు వినోద్ 95 lakhs. నెంబర్ 7 గుజరాత్ టైటాన్స్. గుజరాత్ టైటాన్స్ కూడా ఆక్షన్లో కొన్ని మంచి పిక్స్ చేసింది. డేంజరస్ ఓపెనర్ జాస్ బట్లర్ని 15.75 crores ఖర్చు పెట్టి తీసుకుంది. ఇదైతే సూపర్ పిక్. సౌత్ ఆఫ్రికా బౌలర్ కగిసో రబాడాతో పాటు మహమ్మద్ సిరాజ్ని కొన్నారు. గుజరాత్ డే 1 రోజున 9 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 102.50 crores ఖర్చు పెట్టగా ఇంకా 17.50 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. గుజరాత్ టైటాన్స్ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే జాస్ బట్లర్ 15.75 crores, మహమ్మద్ సిరాజ్ 12.25 crores, కగిసో రబాడా 10.75 crores, ప్రసిద్ కృష్ణ 9.50 crores, మహిపాల్ లోమ్రోర్ 1.70 crores, కుమార్ కుషాగ్రా 65 lakhs, నిశాంత్ సిద్ధు 30 lakhs, అనూజ్ రావత్ 30 lakhs, మానవ్ సుతార్ 30 lakhs. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. రిటర్న్స్ కోసం ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టిన రాజస్థాన్ డే 1 రోజు ఎక్కువ బైస్ చేయలేదు. కేవలం 5 ప్లేయర్స్ని మాత్రమే పర్చేజ్ చేసింది. మళ్ళా ఈ జోఫ్రా ఆర్చర్ని అంత అమౌంట్ పెట్టి ఎందుకు కొన్నారో అనిపించింది. ఇంజురీస్ అవుతుంటాయి. మొత్తం ఐపీఎల్ సీజన్ ఆడేది కూడా డౌటే. అశ్విన్ చాహల్ రీప్లేస్ చేస్తూ ఇద్దరు శ్రీలంక స్పిన్నర్స్ అసరంగా తీక్షణని పర్చేజ్ చేశారు. రాజస్థాన్ ఇప్పటి వరకు 102.65 crores ఖర్చు పెట్టగా ఇంకా 17.35 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఇప్పుడు రాజస్థాన్ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే జోఫ్రా ఆర్చర్ 12.50 crores, మహేష్ తీక్షణ 4.40 crores, వనిందు హసరంగా 5.25 crores, ఆకాష్ మాధవల్ 1.20 crores, కుమార్ కార్తికేయ 30 lakhs. నెంబర్ 9 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. యాక్షన్ అవుతున్నంతసేపు ఫ్యాన్స్ అందరి ఫీలింగ్ ఒకటే, అసలు ఆర్సీబీ యాక్షన్లో పార్టిసిపేట్ చేసిందా లేదా అన్నది. అంత అమౌంట్ పెట్టుకొని ఏం చేశారు మామ, మళ్ళీ గత సీజన్లో చేసిన మిస్టేకే చేస్తున్నారు. మంచి ప్లేయర్స్ అయిపోయాక ఆఖరికి మిగిలిన ప్లేయర్స్తో వెళ్తారు. కేఎల్ రాహుల్ కోసం వెళ్తే ఏమైంది మామ మీకు? కనీసం సిరాజ్ లేదా మ్యాక్స్వెల్ కోసమైనా ఆర్టీఎం వాడితే బాగుండేది. ఆర్సీబీ డే 1 రోజున 6 ప్లేయర్లని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు 89.35 crores ఖర్చు పెట్టగా ఇంకా 30.65 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. అందరికంటే ఎక్కువ పర్స్ అమౌంట్ ఆర్సీబీకే ఉంది. కొనురు మామ ఇవాళనైనా మంచి ప్లేయర్స్ని. ఇప్పుడు ఆర్సీబీ డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే జోస్ హేజల్వుడ్ 12.5 crores, ఫిల్ సాల్ట్ 11.5 crores, జితేష్ శర్మ 11 crores, లయామ్ లివింగ్స్టోన్ 8.75 crores, రసిక్ సలాం 6 crores, సుయాష్ శర్మ 2.60 crores. నెంబర్ 10 ముంబై ఇండియన్స్. బెంగళూరు లాగే ముంబైది సేమ్ సిచ్యువేషన్. అసలు ఉన్నారా లేదా అనిపించింది యాక్షన్లా. బుమ్రాకి తోడుగా బోల్ట్ని మళ్ళీ తీసుకువచ్చారు. ఇది సూపర్ పిక్. నమందీర్ కోసం ఆర్టీఎం యూజ్ చేశారు. సో డే 2 రోజు అయితే ముంబై ఎక్కువ కనిపిస్తుంది. డే 1 రోజున ముంబై కేవలం 4 ప్లేయర్స్ని పర్చేజ్ చేయగా ఇప్పటి వరకు మొత్తం 93.90 crores ఖర్చు పెట్టగా ఇంకా 26.10 crores పర్స్ అమౌంట్ మిగిలి ఉంది. ఇప్పుడు ముంబై డే 1 రోజున కొన్న ప్లేయర్స్ ఎవరో చూస్తే ట్రెంట్ బోల్ట్ 12.5 crores, నమందీర్ 5.25 crores, రాబిన్ మించ్ 65 lakhs, కర్ణ శర్మ 50 lakhs.